ఎంతమంది ఇందాక మీరు అడిగినట్టు, పాడినట్టు నాకు అభిషేకించబడాలని ఆశ అయితే ప్రతి ఒక్కరికి ఉంది. విశ్వాసులు, రక్షించబడిన వారు, బాప్తిస్మము పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా యూ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీవ్ దట్ యూర్ అనాయింటెడ్. ఎప్పుడైతే యేసు దేవుడని మన హృదయపూర్వకంగా నమ్మి మన నోటితో ఒప్పుకుంటామో విశ్వాసముతో, అప్పుడే నిశ్చయముగా మీరు రక్షించబడుదురు అని ఆయన వాక్యము తెలియజేస్తుంది. దట్ టైమ్ ఇట్ సెల్ఫ్ యు ఆర్ అనాయింటెడ్, యు ఆర్ సెట్ అపార్ట్. అయితే అభిషేకించబడిన వారిలో కనబడే సూచనలు ఎంతమంది వినాలని ఆశ ఉందండి? మొట్టమొదటిగా అభిషేకించబట్టం అంటేనే ప్రత్యేక పరచబట్టము, లేకపోతే మాసా అని అంటారు హీబ్రూలో. మాసా అంటే కుమ్మరించబట్టము, నూనెతో కుమ్మరించబట్టము, ఆత్మచేత అభిషేకించబట్టము. అంటే నువ్వు ఈ పనికై నిర్ణయించబడ్డావు, నువ్వు ఈ పనికై ప్రత్యేక పరచబడ్డావు. యు ఆర్ సెట్ అపార్ట్ ఫర్ దిస్ వర్క్. దావీదు కూడా రాజుగా చేయబట్టానికి ముందు అభిషేకించబడ్డాడు. సౌలు రాజుగా చేయబట్టానికి ముందు అభిషేకించబడ్డాడు. ఏ పనికైనా వారు దేవర్ సెట్ అపార్ట్, అభిషేకించబడ్డారంట. ఈరోజు దేవుని సన్నిధిలో మనం అందరం కూడా అభిషేకించబడాలి. ఇప్పుడు ఇంకా బేబీ క్రిస్టియన్స్గా ఉన్నట్లయితే, ఇప్పుడిప్పుడే బాల్యములో ఉన్న విశ్వాసులు అయినట్లయితే మనము ఇంతటితోటి ముగించి హల్లెలూయా పాటలు పాడి చప్పట్లు కొట్టి కొన్ని నిమిషాలు ప్రార్థన చేసి రోజు బైబిల్ చదివి ఇది ఇంతే, ఇంకా నా జీవితం నేను పరలోక రాజ్యానికి చేర్చబడితే అది మటుకి చాలు కాదు. I always tell, and many others always tell, God's servants always dream big. దేవుని కోసము గొప్ప వాటిని తలపెట్టాలి, దేవుని కోసము గొప్ప వాటిని చెయ్యాలి. మొట్టమొదటి సూచన, మీరు అభిషేకించబడిన వారైతే యు ఆర్ అ విట్నెస్ టు జీసస్. యేసు కొరకు సాక్షులుగా ఉంటారు. ఎలాగా తెలుస్తుంది మీరు అభిషేకించబడ్డారు అని అంటే, యేసు కొరకు సాక్షులుగా ఉంటారు. సాక్షులుగా అంటే అంత పెద్ద మాట నాకు తెలీదు అని అంటే, మన భాషలో చెప్పాలంటే యేసై గురించి మాట్లాడకుండా ఉండలేరు, యేసై గురించి చెప్పకుండా ఉండలేరు. యేసై కోసం ఏదైనా చేయాలని ఆశ, తృష్ణ మీలో ఎప్పుడు కూడా ఉంటుంది. యు ఆర్ అ విట్నెస్ టు జీసస్ అంటే నథింగ్ కెన్ స్టాప్ యూ. ఎంత పోరాటాలైనా, ఎన్ని శోధనలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని మాటలైనా, నేను అభిషేకించబడిన వారందరికి ఎలాగుంటదంటే, ఐ జస్ట్ కెన్ నాట్ కీప్ మై మౌత్ షట్. I have to speak about Jesus. I have to declare his goodness. ఆయన గొప్పతనాన్ని నేను వెల్లడిపరచాలి, చెప్పాలి. ఎవరికైనా నేను దీవెనకరంగా ఉండాలి. అది షాప్కి వెళ్తారా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక తృష్ణ ఉంటుంది. ఏంటిదంటే, ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై జీసస్. ఏ రీతి అయినా వీరికి ఆశీర్వాదకరంగా ఉండాలి, ఏ రీతి అయినా యేసై గురించిన వార్త వీళ్ళకి చెప్పాలి. అభిషేకించబడిన వారు ఏమి చేయకుండా ఉండలేరండి. చూడండి, ఉప్పొంగి పొర్లే ఉబ్బుకులాగా ఉంటారంట. దర్ లైవ్స్ ఆర్ స్ప్రింగ్స్ ఆఫ్ లివింగ్ వాటర్స్. ఉప్పొంగు పొర్లుతా ఉంటారంట. ఎప్పుడు చూసిన వారి నోట్లో రెడీగా ఉంటది దేవుని గురించిన మాటలు. ఎప్పుడు చూసిన దేవుని గురించి చెప్పాలనే ఆశ వాళ్ళని ఎప్పుడు కూడా తృష్ణతోటి ఆ రీతిగా ఉండటానికి కారణం అవుతుంది. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు, అభిషేకించబడిన వారు. ఎంతమంది చెప్పగలుగుతారు, నాలో ఈ తృష్ణ, నాలో ఈ ఆకలి, నాలో ఈ వాంఛ ఎప్పుడు నన్ను లాగేస్తుందండి. నిజముగా అభిషేకించబడిన వారు ఎక్కడికి పంపించబడినప్పటికీ వారు మౌనంగా ఉండలేరు. వారు దేవుని గురించి చెప్పకుండా ఆపలేరు. ఈరోజు మిమ్మల్ని యథార్థంగా అడుగుతున్నాను, ఎంతమందికి అటువంటి అనుభవం ఉంది? నేను మౌనంగా ఉండలేకపోతున్నాను, నా దేవుని గురించి ఏదో ఒక రీతిగా చెప్పాలని ఆశ ఉంది. అది సోషల్ మీడియా ద్వారానో, అది లేకపోతే నా నోటి మాటల ద్వారానో, అది లేకపోతే నా జీవన శైలి ద్వారానో. ఒకవేళ ఇఫ్ యూర్ నాట్ అన్ అవుట్వర్డ్ పర్సన్, అవుట్ గోయింగ్ పర్సన్, మీకు ఎలాగ అనిపిస్తుంది అంటే, నేను చెప్పలేనేమో, నాకు మాటలు సరిగ్గా రావేమో, నాకు వాగ్దాటు లేదేమో అని అన్నట్లయితే, మీ చేతిలో ఉంది ఏంటండి? ఒక సెల్ ఫోన్ కాదు, కానీ నేను చెప్పగలను గొప్ప ఆయుధము. నమ్మిన వారు ఆమెనని చెప్దామా? ఆ ఆయుధాన్ని వాడి ఎంతమందికి మనము చెప్పగలుగుతామో అంతమందికి చెప్పి దేవుని సువార్తని మనము విస్తరించేలాగా చేద్దామండి. అదే రీతిగా లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదల, గ్రుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు ఆయన ఆత్మ నా మీద ఉంది. ఎందుకు ప్రభు ఆత్మ మన పైన వస్తుందంట? ఎందుకు ప్రభు ఆత్మ మన పైన వస్తాడు అని అంటే, మొట్టమొదటిగా ఏంటి? సువార్త ప్రకటించడానికి. ఈ సువార్త లేకుండా నేను విడుదల కార్యాలు, సువార్త లేకుండా నేను స్వస్థత కార్యాలు, సువార్త లేకుండా నేను
ఇతరుల్ని గ్రుడ్డి వారికి చూపునివ్వటానికి ప్రయత్నాలు చేస్తే వ్యర్థము. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎనీబడి హూ వాంట్స్ టు సర్వ్ గాడ్ ఇస్ సువార్త. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకు. సువార్త ప్రకటించడము మన గొప్ప ధ్యేయంగా ఉండాలండి. ఎక్కడికి వెళ్ళినా, మీ ఆఫీస్లో మీరు సువార్తను ప్రకటిస్తున్నారా? మీ ఉద్యోగ స్థలాల్లో, మీ చదువుకున్న స్థలాల్లో ఎవరికైనా ఎటువంటి పోరాటం వచ్చినప్పుడు భయపడకమ్మా, ఇదిగో దేవుడు చేస్తాడు, యేసు ప్రభు చేస్తాడు, జస్ట్ ట్రస్ట్, జస్ట్ బిలీవ్ అని ఒక్క మాట చెప్తే అది కూడా సువార్త పని కాదా? చాలా మంది అంటూ ఉంటారండి, ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ వస్తే నేను సువార్త ప్రకటిస్తానని. నేను అంటాను, మీకు అంతకంటే గొప్ప ప్లాట్ఫామ్ దేవుడు ఇచ్చాడు. మేము రాని చోట, సేవకులు రాని చోట, వెళ్ళలేని చోట దేవుడు మిమ్మల్ని అక్కడ పెట్టాడు. ఎందుకంటే మీరు సువార్త ప్రకటించడానికి అక్కడ నాటబడ్డారు. ఆ ఉద్యోగం ఏంటి, ఆ వ్యాపారం ఏంటి, ఈ వ్యాపారం నుండి నేను విడిపించబడితే బాగుంటది, లేకపోతే ఇది నేను ఆపేస్తే ఉద్యోగం నుండి వెళ్ళిపోతే బాగుంటది కాదు. గాడ్ హ్యాస్ యూ దేర్ ఫర్ అ రీజన్. అక్కడ ఉన్నంత వరకు ఒక్క ఆత్మకైనా మీరు రక్షణ కలిగించడానికి దేవుడు మిమ్మల్ని వాడుకోవడానికి అక్కడ ఇంకా డిలే చేస్తున్నాడేమో. హూ నోస్? నాకు నచ్చదు కాదు, నాకు ఈ స్కూల్, నాకు ఈ కాలేజ్ నచ్చదు కాదు, అక్కడ దేవుడు మిమ్మల్ని ప్రభావితంగా చేయడానికి ఆశపడుతున్నాడండి. అభిషేకించబడిన వారికి సువార్త ప్రకటించడము చాలా నార్మల్ అంట, చాలా సహజమైనదంట. అదేదో గొప్ప పనిగా, నేను దేవుని కోసం ఏదో గొప్ప పని చేస్తున్నాను కాదంట. అంటే ఇట్ ఈస్ సో engraved in their hearts to speak about Jesus. ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటించాలనే అతృష్ణను బట్టి అది సహజం అంట. ఎక్కడికి వెళ్ళినా, ఏ షాప్, ఏ గ్రోసరీ స్టోర్, ఎక్కడ సరుకులు కొనడానికి వెళ్ళినప్పటికీ అక్కడ కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారంట. వాక్యం అంటే బైబిల్ తీసి మొట్టమొదటి నుండి చెప్పడం కాదండి. ఇదిగో యేసయ్య నేను ఎంతో ప్రేమిస్తున్నాడు, యేసయ్య నేను నీ కోసం లోకానికి వచ్చాడు, నీ బాధలన్నీ తీసివేస్తాడు యేసయ్య. ఆ యేసుని నమ్ముకుంటే నిజంగా నిత్య జీవ వారసులు అవుతారు మీరు అని ఆ మాట, ఆ చిన్న మాట ఒక విత్తనము వలె వారి హృదయంలో వేసినట్లయితే తగిన సమయంలో దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడండి. నమ్ముతున్నారా? వాళ్ళు వెంటనే మిమ్మల్ని తిరస్కరిస్తారు, మిమ్మల్ని పక్కన పెడతారు, మిమ్మల్ని దూషిస్తారు. అదిగో మత మార్పిడి చేయడానికి వచ్చారు, మమ్మల్ని కన్వర్ట్ చేయడానికి వచ్చారు అంతే అనుకోండి. ఈరోజు ఎంతమంది భయముతో ఉన్నారండి, భయభీతులతో ఉన్నారు. ఇందాకే పాడము, నా ప్రాణమైన యేసు జీవిస్తే నీకోసమే జీవిస్తానయ్యా, మరణిస్తే నీకోసమే మరణిస్తా. అంత తెగింపు ఉండాలండి. నిజంగా అభిషేకించబడిన వారు అంత తెగిస్తారంట. అభిషేకించబడని వారు ఏం చేస్తారంటే మాటికి భయపడతా ఉంటారు. వీరేమంటారు, వారేమంటారు, నా గురించి ఏమనుకుంటారో, నన్ను తక్కువ చూపు చూస్తారేమో అని మాటలు వస్తా ఉంటాయి. కానీ అభిషేకించబడిన వారు అవి లెక్క కూడా చేయరంట. For them it is so natural to talk about Jesus that it is like breathing for them. వారు ఏ రీతి అయితే ఊపిరి పీలుస్తున్నారు ఆ రీతిగా యేసు గురించి చెప్పడము మానలేరు.